హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ అఖిల. ప్లీజ్ ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ మీకు దండం పెడతా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టండి. అండ్ ముఖ్యంగా నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ప్లీజ్ నేను వీడియో పెడుతున్నాను ఒక్కళ్ళు కూడా చూడట్లేదు. ఎందుకంటున్నానంటే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు జస్ట్ 10% చూస్తుంటే 70% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. చూడండి, దీన్ని బట్టి మన సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారన్నది అడుగుతున్నా. జస్ట్ ప్లీజ్ కొంచెం, కొంచెం ఒక్క 5 నిమిషాలు, 10 నిమిషాలు నా వీడియోకి టైం ఇవ్వండి. చూడండి, షేర్‌లు చేయండి. మంచి మంచి కామెంట్‌లు కూడా పెట్టుకోండి. ఓకే. కంటెంట్‌లోకెళ్ళిపోదాం. కంటెంట్ ఏంటి అనేది ఎళ్ళే కొద్దీ మీకే అర్థమవుద్ది. బేసిక్‌గా చాలా మందికి నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, నేను బాగా తెలిసిన వాళ్ళకి కానీ బాగా తెలిసింది ఏంటి అనంటే, ఐ యామ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. అందరికి బాగా తెలుసు. బట్ అపార్ట్ ఫ్రమ్ థట్ నేను ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను తోపు, నేను తురుము, మా వోడిని మించినోడు లేడు అనుకునే సో కాల్డ్ ఫ్యాన్స్ కొంతమందుంటారు. మా వోడు అడుగేస్తే చాలు అని అనుకునే సో కాల్డ్ ఫ్యాన్స్ కొంతమందుంటారు. ఆ సో కాల్డ్ ఫ్యాన్స్ అందరూ తెలుసుకోవాల్సిన రియాలిటీ ఏంటి అనంటే, మన దగ్గరున్నప్పుడు ఎవడైనా తోపు క్యాండిడేటే. ఈవెన్ నేను మహేష్ బాబు ఫ్యాన్ అయ్యుండి చెప్తున్నాను. మన దగ్గరున్నప్పుడు ఎవడైనా తోపు క్యాండిడేటే. బట్ మనల్ని దాటి అవతలోడు ఎంజాయ్ చేస్తున్నాడు వేరే ఇండస్ట్రీ వాళ్ళు అనంటే, వాళ్ళు ఇంకెంత తోపు అనేది ఆలోచించాలి. బట్ ఆ కొంతమంది సో కాల్డ్ ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేరు. నెగటివిటీ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీకిప్పటికే చాలా మందికి చిన్న హింట్ అయ్యి ఉండొచ్చు. బేసిక్‌గా నేను మాట్లాడేది 'హ్యాపీ' మూవీ అల్లు అర్జున్ గారిది రిలీజ్ అయిందనమాట. సంథింగ్ 20 ఇయర్స్ ఎంతో కంప్లీట్ అయిందని చెప్పి కేరళలో రిలీజ్ అయింది. నేను లిటరల్లీ షాక్. అసల కేరళలో ఆ సాంగ్స్‌కి, ఆ వైబ్‌కి విపరీతమైన ఎంజాయ్‌మెంట్. అట్ ద సేమ్ టైమ్ సాంగ్స్ లూప్‌లో ఆళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో పాడుతుంటే, నాకు మైండ్ దొబ్బింది. ఆ వీడియోస్ చూస్తుంటే ఏంట్రా! అరే! అని నాకు తెలుసు. కేరళలో అల్లు అర్జున్ గారిని మల్లు అర్జున్ అంటారని నాకు తెలుసు. బట్ లిటరల్లీ ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, ఈ రేంజ్ ఆఫ్ ఫ్యానిజం అక్కడ ఉంది అనంటే ఏమనాలి? అంటే దట్ ఈస్ ద కీ సక్సెస్ అని అంటాను నేను. ఎందుకనంటే ఆ రేంజ్ ఆఫ్ ఆహ్, దాన్నేమంటారు? టైంకి గుర్తురాట్ల. ఆ రేంజ్ ఆఫ్ హైప్ ఉన్న హీరో వేరే వేరే రాష్ట్రాల్లో ఆ రేంజ్ ఆఫ్ హైప్ అంటే తెలుగు హీరోకి ఏ రేంజ్‌లో సొంత ఇండస్ట్రీలో ఉంటదో హైప్ పక్క ఇండస్ట్రీకెళ్తే అంతుండదు. కానీ 'అల్లు అర్జున్' గారికి అది సక్సెస్ అయింది. హిందీలో 'పుష్ప 2' కూడా అంత రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ రావడానికి ఆ 'పుష్ప 1' అనే హైప్ కలెక్షన్సే మెయిన్. ఇది ఎవడు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మా 'మహేష్ బాబు' ఫ్యాన్స్ ఒప్పుకుంటారు. బట్ కొంతమంది సో కాల్డ్ ఫ్యాన్స్ ఆడు నిబ్బిగాడు, నెబ్బాగాడు, బాయిగాడు, ఆడో పెద్ద గాడు అని అంటారు గానీ అంత సీన్ లేదు. హ్యూజ్ ఫ్యాండమ్ ఉన్న యాక్టర్ ఎవరైనా ఉన్నారు అనంటే అది 'అల్లు అర్జునే.' 'అల్లు అర్జున్' తర్వాత అంటే ఐ మీన్ మన దగ్గర అంత ఉండకపోవచ్చు నేను కాదంటలేదు. బట్ ఓవరాల్ ఇండియా మొత్తంలో చూసుకుంటే హ్యూజ్ ఫ్యాండమ్ ఉన్న యాక్టర్ 'అల్లు అర్జున్' గారు. ఆయన తర్వాత మిగతా వాళ్ళున్నారు. ఈవెన్ నేను 'మహేష్ బాబుకి' ఫ్యాండమ్ ఉంది అన్నీ ఉన్నాయి. బట్ కలెక్షన్స్ పరంగా ఏమో చెప్పలేం. వి డోంట్ నో. ఎందుకనంటే ఆయన వితౌట్ 'రాజమౌళి'యే ఆ రేంజ్ ఆఫ్ సక్సెస్‌ని చూసాడు. అందు గురించి అంటున్నా. నాకు తెలిసి చాలా మంది ఒప్పుకుంటారు 'మహేష్ బాబు' ఫ్యాన్స్ అని. ఎందుకనంటే ఆళ్ళకి జెన్యూన్‌గా అందరూ జెన్యూన్‌గా ఉండాలని కోరుకుంటారు గాబట్టి, చాలా జెన్యూన్‌గా ఉంటారు కాబట్టి మా వోళ్ళందరూ. బట్ మిగతా వాళ్ళైతే జీర్ణించుకోలేరు. ఏంటి మా వోడిని తొక్కేసి ఎళ్ళిపోతున్నాడు. రూట్స్ మర్చిపోకూడదు, అది మర్చిపోకూడదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. బట్ అవన్నీ పట్టించుకోకుండా ఉంటాయి. కానీ నిజం జెప్తున్నా ఆ రేంజ్ ఆఫ్ ఫ్యాండమ్ అనేది వేరే రాష్ట్రాల్లో తెచ్చుకున్నోడు తోపు క్యాండిడేట్ అంటే నన్నడిగితే ఒక ప్యూర్ పాన్ ఇండియా స్టార్ అంటే ఇదనమాట. అంతేగాని పాన్ ఇండియా సినిమాలు చేస్తేనే పాన్ ఇండియా స్టార్ కాదు. పాన్ ఇండియా సినిమాలు తీయకుండా కూడా పాన్ ఇండియా స్టార్ అయిన ఏకైక యాక్టర్ ఎవడైనా ఉన్నాడు అనంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఇట్స్ మై ప్యూర్‌లీ ఒపీనియన్. వేరే ఫ్యాన్స్‌ని ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. ఎవడికి అర్థం అవ్వాలో ఆడికి అర్థం అవుద్ది. థాంక్ యూ సో మచ్. థిస్ ఈస్ గణేష్ అఖిల సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బై.